అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా కూటమిలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీల వివాదం అయితే పెద్ద దుమారం రేపుతున్న పరిస్థితి. తన ఫ్లెక్సీలు చింపారని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్పీని కంప్లైంట్ చేయడానికి వెళ్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మనతో పాటు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తారు సార్? గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిస్థితి, ముఖ్యంగా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి వారు జనసేనలో చేరుతున్న నేపథ్యంలో ఫ్లెక్సీలు చించివేయడం కూడా జరిగింది. దానికి ప్రధాన కారణం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అని చెప్పేసి జనసేన సంబంధించిన ఒక నాయకుడు జడా బాలనాగేంద్ర ప్రచార కమిటీ సభ్యులు ఆరోపించడం జరిగింది. దానిపై మీరేమంటారు? ముందుగా ప్రచార కమిటీ అనేది జనసేన పార్టీలో ఇప్పుడు లేదండి. అది ఎలక్షన్తోనే ఎండ్ అయిపోయింది. అలాంటి పదవులు ఎవరికి ఏం లేవు. ముందుగా మీడియా వారికి అది చెప్తున్నాము. రెండవది, ఫ్లెక్సీలు కొయ్యటం అనేది ఒంగోలు శాసనసభ్యులు ప్రోద్బలంతో జరిగిందనేది అది నేనైతే దాన్ని ఏకీభవించను. ఎందుకంటే అలాంటి చిల్లర పనులు ఆయన చేయడు. ఆయన చాలా హుందాగా ఉంటారు. సో ఎక్కడ ఎవరు ఫ్లెక్సీలు కోసినా సరే సీసీ కెమెరాలు ఉన్నాయి నగరం మొత్తం కూడా. పోలీస్ వారికి కంప్లైంట్ చేయండి, ఆ సీసీ కెమెరాలో ఎవరు కోసారో కూడా ఉండిద్ది. కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అంతేగాని ఒక మనిషి మీద ఆరోపణలు చేయడం అనేది అది సరైన పద్ధతి కాదు. అయితే ఇప్పుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరేదానికోసం, జనసేన కండవ కప్పుకునే దానికోసం రేపు ముహూర్తం ఖరారైంది మంగళగిరి వేదికగా కూడా. ఒక జిల్లా అధ్యక్షుడిగా మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద గతంలో పోరాటం చేసిన వాడిగా బాలినేని శ్రీనివాసరెడ్డి రాకను మీరు స్వాగతిస్తున్నారా? అంటే ఇక్కడ ఒకటండి, రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళకి స్వాతంత్రాన్ని బట్టి వాళ్ళ ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏ పార్టీలైనా పనిచేయడానికి సిద్ధపడ్డప్పుడు రావచ్చు. కాబట్టి దానికి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉంటాం. ఎందుకంటే అల్టిమేట్గా ఎక్కడైనా ఎవరికైనా పార్టీయే సుప్రీం. కాబట్టి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. గతంలో ఆయన మీద పోరాటాలు చేసాం, నిజమే. ఆ పోరాటాలు చేసిన దానికి, ఆ రోజు మాట్లాడిన దానికి నేను ఈ రోజుకి కట్టుబడే ఉన్నా. కాబట్టి ఇక్కడ డివిజన్ మేము చేయట్లా. అంటే దామచర్ల జనార్దను కూటమిలో చేరినా సరే బాలినేని శ్రీనివాసరెడ్డి అతని మీద ఉన్న అభియోగాలకు కానీ ఆరోపణలకు కానీ మేము పోరాటం చేస్తాం, అది మట్టి ఖచ్చితంగా కొనసాగుతున్నాం. అలాగే మీరు కూడా కొనసాగిస్తారా జనసేన జిల్లా అధ్యక్షుడిగా? ఇక్కడ తప్పు ఎవరు చేసినా దానికి శిక్ష పడాలండి. ఇప్పుడు ఒక పార్టీలోకి వస్తే మంచోడా, లేకపోతే ఇంకో పార్టీలో ఉంటే చెడ్డోడా అనేది కాదు. అభియోగాలు ఉన్నాయి కాబట్టి తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాలనేది అది ప్రజల కోరిక కూడా. ఎందుకంటే మనం ఒక్కోసారి చెప్తాం, నువ్వు చేసినటువంటి పాపాలకి ఆ దేవుడు కూడా నేను కాపాడలేరా అంటారు. అంటే అలాంటప్పుడు ఏంటంటే ఎవరికైనా తప్పు చేసినప్పుడు ఆ శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒకవేళ ఆ వ్యక్తి కనుక తప్పు చేయకపోతే ఓకే, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తే ప్రజలు కూడా హర్షిస్తారు కదా. గతంలో కూటమి భాగస్వాములైనటువంటి జనసేన కార్యకర్తల మీద, జన సైనికుల మీద, టీడీపీ కార్యకర్తల మీద, టీడీపీ శ్రేణుల మీద అనేకమైన దాడులు, కేసులు ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలోకి రావటం అనేది ఆహ్వానించుకున్న పరిస్థితి, డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో జన సైనికులుగా చాలా కాలం మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు కొంతమందికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, వారికి మీరేం చెప్పే సమాధానం? మీరు చెప్పే సమాధానం అంటే వాళ్ళందరికీ కూడా నేను అండగా ఉంటానండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క కార్యకర్తకు కూడా, ఇప్పుడు దాకా పనిచేసినటువంటి ఏ ఒక్క కార్యకర్తకు కూడా ఎటువంటి హాని జరగనివ్వను. వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ కూడా అండగా ఉంటానని మాత్రం వాళ్ళకి మాట ఇవ్వగలను. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి రావడంతో జనసేనలో ఉన్న కూటమిలో పెరిగే అవకాశం ఉందంటారా, లేకపోతే ఒకటే కూటమి అవుతుందంటారా? అంటే ఇక్కడ కూటములు అంటూ ఏముండవండి. జనసేన పార్టీ అనేది ఇక్కడ వ్యక్తుల్ని బట్టి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా, పవన్ కళ్యాణ్ గారి మాటకి అనుగుణంగా నడిచేటటువంటి పార్టీ జనసేన పార్టీ. అంతే తప్పితే ఇక్కడ ఒక నాయకుడు కోసం పనిచేసేటటువంటి పార్టీ కాదు. ఇది వ్యక్తులకి సంబంధించిన పార్టీ కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడిచేటటువంటి పార్టీ. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే పనిచేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒకటే ఒక కూటమి, పవన్ కళ్యాణ్ గారి కూటమి. అయితే బయట పరిస్థితులు ఆ విధంగా లేదు. ఎందుకంటే రేపు పార్టీలో చేరిపోతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు మీద వెలిసిన ఫ్లెక్సీల్లో జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఫోటో ఎక్కడా లేదు. అదేవిధంగా కంది రవిశంకర్ పేరు మీద వెలిసిన ఫ్లెక్సీల్లో రియాజ్ ఉన్నారు. అంత ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అన్ని ఫోటోలు కూడా ఉండటం జరుగుతుంది. ఈ రెండు విషయాల్లో తేడా తెలియట్లేదు. అంటే ఎంత గ్యాప్ ఉంది జనసేనలో అని చెప్పేసి. అంటే అది వాళ్ళ విజ్ఞతగా అండి. ఇప్పుడు మేము చెప్తున్నాము, మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి వ్యక్తులం. మేము
వాళ్ళెవరో ఏదో పొరపాటు చేశారని చెప్పి దానికి మేము సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్నవి కూడా పట్టించుకునే దీంట్లో మేము లేము ముందు. మాకు కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో దానికి అనుగుణంగా పనిచేయడానికి మాత్రం మేము ఉన్నాం. అయితే రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరబోతున్నాడు. ఇటువంటి నేపథ్యంలో మీరు కూడా వెళ్ళి సాధారణంగా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందా, లేకపోతే మొదటి నుంచి మీరు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటారా? అది నాకు తెలియదండి. అంటే పార్టీ ఒకవేళ పిలిస్తే నేను వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే పార్టీ మాట ఏ రోజు నేను కూడా గీత దాటలేదు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి ఈరోజు చెప్తున్నాను. ఇది పరిస్థితి జిల్లాలో. అదేవిధంగా జిల్లా కేంద్రమైన ఒంగోలులో జరుగుతున్న ఈ కూటమిలోని చిన్న చిన్న సమస్యలకి అయితే త్వరలోనే సమస్య పోతాయి. ఫ్లెక్సీల వివాదం అయితే కూడా ఫ్లెక్సీలు చించాల్సిన పరిస్థితి అయితే ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్కి అయితే లేదు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి రాక నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది కాబట్టి అధిష్టానం ఆదేశాలనుసారమే రాబోయే రోజుల్లో కూడా మేము ముందుకు పోతాం జన సైనికులుగా అని చెప్పేసి జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.